రంగాపురంలో వీరబాబు శకుంతల అనే ఇద్దరన్నా చెల్లెలు నివసిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటం వలన శకుంతలకు అన్నీ తానే అయి పెంచాడు వీరబాబు. చెల్లికి ఎటువంటి కష్టం రాకుండా చిన్నతనం నుంచి కూడా తనకి కావలసినన్ని సౌకర్యాలను సమకూర్చాడు. తన చెల్లి సుఖంగా ఉంటే చాలనుకుని తాను 24 గంటలు కష్టపడుతూనే ఉండేవాడు. అలా కష్టపడుతూ చెల్లిని పెంచాడు. వీరబాబు ఒక కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ పని చేస్తూనే ఊర్లో జరిగే శుభకార్యాలకి పందిళ్లు వేస్తూ ఉండేవాడు. అలా సంపాదించిన డబ్బుతో తన చెల్లెల్ని బాగా చదివించాడు. ఒకరోజు వీరబాబు ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఉండగా తన చెల్లెలతో ఇలా అంటాడు. అమ్మా శకుంతల, నేనలా బయటికెళ్ళొస్తాను, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. అదేంటన్నయ్య, ఈ రోజు నీకు సెలవే కదా, ఇంటి దగ్గరుండి విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడికి వెళుతున్నావు? విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మన అవసరాలు తీరతాయా తల్లి? విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. పక్క వీధిలో వెంకట్రావు గారి కూతురు పెళ్లికి పందిరి రాస్తున్నాం. దానికి కావాల్సిన కర్రలు తీసుకుని వెళ్ళి అక్కడ పందిరి వెయ్యాలి. సెలవు రోజు కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నావు అన్నయ్య, నా కోసమే కదా. తల్లి, నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. రూపాయి పోగేసి నీకు చందమామ లాంటి వరుని తెచ్చి పెళ్లి చెయ్యాలి. అప్పుడే అన్నగా నా బాధ్యత తీరుతుంది. అప్పటి వరకు నాకు విశ్రాంతి ఉండదు. అన్నయ్య, ఇంకా ఎంతకాలం ఒక్కడవే కష్టపడతావు? నా చదువు పూర్తయిపోయింది. నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసి నీకు సహాయపడదామనుకుంటున్నాను. తల్లి, ఇప్పుడంటే అన్నావు గాని ఇక మీదట ఎప్పుడూ పనిచేస్తానని అనొద్దు. నేను బ్రతికుండగా నిన్ను కష్టపెట్టలేను. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దమ్మా, నేను తట్టుకోలేను. అది కాదన్నయ్య, ఇలా ఎంతకాలమని ఒక్కడవే కష్టపడతావు? నేనింట్లో ఖాళీగానే ఉన్నాను కదా, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను. తల్లి, నువ్వు నా తల్లివమ్మా. నిన్ను మాట వరుసకు కూడా చెల్లి అని ఇప్పటిదాకా పిలవలేదు. అలాంటి నా తల్లిని కష్టపెట్టగలనా? ఇంకోసారి పని చేస్తానన్నావంటే నా మీదొట్టే. అయ్యో అన్నయ్య, అలా అనొద్దు. సరే, నేను పని చేస్తానని ఇక మీదటనను, సరేనా? సరే, సమయం మించిపోతుంది. నేనెళ్ళి ఆ పెళ్లి పందిరి సంగతి చూడాలి. నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరా. వీరబాబు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి పక్క వీధిలో పెళ్లి పందిరి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పెళ్లి పందిరి పూర్తయిన తర్వాత పందిరి వైపు దీర్ఘంగా చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, ఈసారి పందిరి చాలా బాగా కుదిరింది. నా చెల్లికి కూడా ఇంతకంటే అద్భుతమైన పందిరేసి ఊరందర్నీ పిలిచి మేళతాళాల మధ్య ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఇంతలో వీరబాబు స్నేహితుడు రాజు తన దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏంట్రా అలా పందిరి వైపు చూస్తూ ఉండిపోయావు? ఏం ఆలోచిస్తున్నావేంటి? నాకు వేరే ఆలోచనలేముంటాయిరా. ఈరోజు పందిరి చాలా అందంగా తయారైంది. ఇలాంటి పందిరిలోనే నా చెల్లికి కూడా ఘనంగా పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేయాలంటే ముందు మంచి సంబంధం చూడాలరా. ముందు ఆ పనిలో ఉండు. మంచి సలహా ఇచ్చావురా. ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉంటాను. ఎలాగూ చెల్లి చదువు పూర్తయింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. తను పిల్లా పాపలతో తన భర్తతో కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉంటే చూడాలనేదేరా నా కోరిక. అయితే మన ఊర్లో పేరయ్యున్నాడు గదరా, ఒక మాట చెప్పు. అతనైతే మంచి సంబంధాలు తీసుకొస్తాడు. తప్పకుండారా, ఈరోజు పేరయ్యని గెలిచి చెల్లెలికి మంచి సంబంధం చూడమని చెప్తాను అని అక్కడ్నుంచి సరాసరి పేరయ్య దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి తన చెల్లికి మంచి సంబంధం చూడమని పేరయ్యకి చెబుతాడు. పేరయ్య కూడా సరేనని అంటాడు. ఇక కొద్ది రోజుల తర్వాత పేరయ్య శకుంతలకి మంచి సంబంధం చూసి వీరబాబింటికొస్తాడు. వీరబాబు, మీ చెల్లికి చక్కని సంబంధం చూశాను. కుర్రాడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. చాలా మంచివాడు. కాని తల్లిదండ్రే లేరు. తన పిన్ని దగ్గరే పెరిగాడు. తన పిన్ని మాత్రం కట్నం ఆశిస్తుంది. మరి నువ్వేమంటావు? పేరయ్య గారు, ఈ రోజుల్లో కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరగవండి. మంచి సంబంధం అంటున్నారు. పైగా కుర్రాడు మంచివాడని మీరే చెప్తున్నారు. కట్నం ఇవ్వటంలో తప్పులేదు. పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేస్తే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం. శుభం. రేపే వెళ్ళి పెళ్లి చూపుల కార్యక్రమం జరిపిస్తాను. సిద్ధంగా ఉండండి
అని చెప్పి పేరయ్య వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు పెళ్లి చూపుల కార్యక్రమం జరుగుతుంది. కాబోయే దంపతులు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇరువురి ఇష్ట ప్రకారం పెళ్లి జరిపించాలని పెద్దలు నిశ్చయిస్తారు. కట్నం ఇవ్వడానికి వీరబాబు ఒప్పుకుంటాడు. ఇక సంబంధం కుదురుతుంది. అదే రోజు సాయంత్రం శకుంతల వీరబాబుతో ఇలా అంటుంది. అన్నయ్య, వాళ్ళడిగిన కట్నం ఇస్తానని అన్నావు, అంత డబ్బు ఎలా తెస్తావు? నీ పెళ్లి కోసం నేను కొంత డబ్బు దాచాను తల్లి. అది పెళ్లి ఖర్చులకి సరిపోతుంది. ఇంక కట్నం అంటావా? నీకోసమే ఇల్లు కట్టాను. నీ పెళ్లి కోసం ఇంటిని అమ్మేసి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఇల్లు అమ్మేస్తే నువ్వెక్కడుంటావు? నేనుండడానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఎక్కడో చోటుంటానులేమ్మా. నాకు పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత అయిపోతుందా? నాకంటూ ఒక బాధ్యత ఉంది. నీకు పెళ్లి చేసి నువ్వు వదిన సంతోషంగా ఉంటే చూడాలన్నది నా కోరిక. మరి నా కోరిక తీర్చవా? తప్పకుండా తల్లి. నీ పెళ్ళైన తర్వాత తప్పకుండా నేను కూడా పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లికి నువ్వే ముఖ్య అతిథివి. కానీ అంతకంటే ముందు నీ పెళ్లి జరిపించి అమ్మా నాన్నల కోరికని నెరవేర్చాలి, కాదనొద్దు అని వీరబాబు ఇల్లు తాకట్టు పెట్టి కట్నం తెచ్చి చెల్లికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి అద్భుతంగా జరిపిస్తాడు. ఇక ఊరి జనమంతా తన చెల్లి పెళ్లి ఘనంగా జరిపించినందుకు వీరబాబుని అభినందిస్తారు. శకుంతల తన భర్త గణేష్తో కాపురానికి వెళుతుంది. శకుంతల కాపురానికి వెళ్లిన తర్వాత వీరబాబు ఇంట్లో ఒంటరిగా ఉండిపోతాడు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. వీరబాబు కష్టపడి పనిచేసి తాకట్లో ఉన్న ఇంటిని విడిపిస్తాడు. తన చెల్లికిచ్చిన మాట కోసం తాను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లికి రమ్మని చెల్లికి తన బావకి కబురు పెడతాడు. పెళ్లికి శకుంతల మాత్రమే వస్తుంది. తల్లి, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. బావగారేరి? లేదన్నయ్య, ఆయన రాలేదు. ఆయనకి కంపెనీలో ఏదో అర్జెంట్ పనుందని ఊరెళ్లాల్సి వచ్చింది. అందుకే నేనొచ్చాను. ఏమనుకోద్దని ఆయన పదే పదే చెప్పారు. సరే తల్లి, నువ్వొచ్చావు, నాకదే చాలు. బావ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. శకుంతల వీరబాబుకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కాని చెప్పటానికి ఇబ్బంది పడి మాట మారుస్తుంది. అది సరే అన్నయ్య, కాబోయే వద్దని నాకు పరిచయం చేయవా? వీరబాబు తీసుకెళ్లి తనకి కాబోయే భార్యతో శకుంతలని పరిచయం చేస్తాడు. తల్లి, ఇదిగో నీ వదిన. తన పేరు భాగ్యం. భాగ్యం, తను నా చెల్లి శకుంతల అని ఒకరినొకరు పరిచయం చేస్తాడు. వీరబాబు భాగ్యంల పెళ్లి ఘనంగా జరుగుతుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత శకుంతల తన ఇంటికి వెళ్లిపోతుంది. వీరబాబు తనకి ఆడపడుచు లాంఛనాలిచ్చి పంపిస్తాడు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. వీరబాబుకి తన చెల్లెల్ని చూడాలనిపించి పట్నం వస్తాడు. ఇంటికెళ్లి చూస్తాడు. అక్కడెవరూ కనిపించరు. ఆ ఇంటికి తాళం వేసుంటుంది. అదేంటి, ఇంటికి తాళం వేసుంది? ఒకవేళ మా చెల్లి బావ బయటికెళ్ళుంటారా? సర్లే, ఈలోపు ఊళ్ళోకెళ్ళి అలా తిరిగొద్దాం అని ఊరు చూడ్డానికి వెళతాడు. తిరుగుతూ తిరుగుతూ దాహం వేసి ఒక దుకాణం దగ్గర ఆగుతాడు. ఏమండి, ఒక వాటర్ బాటిల్ ఇస్తారా అని అడిగేసరికి షాప్ యజమాని లోపల పనిచేస్తున్న ఒక ఆమెకి వాటర్ బాటిల్ తీసుకురమ్మని చెప్తాడు. లోపల నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చిన ఆమెను చూసి వీరబాబు షాక్ అవుతాడు. తీరా చూస్తే ఆమె తన చెల్లి శకుంతల. తల్లి, నువ్వేంటి ఇక్కడున్నావు? అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు అని శకుంతల ఆశ్చర్యపోతూ వీరబాబుని అడుగుతుంది. షాప్ యజమాని దగ్గర అనుమతి తీసుకుని వీరబాబుని తీసుకుని ఇంటికొస్తుంది. గణేష్ని చూసి వీరబాబు ఆశ్చర్యపోతాడు. గణేష్ కాలికి దెబ్బ తగిలి మంచం మీద పడుకుని ఉంటాడు. బావా, నీకేమైంది? మీకీ దెబ్బలేంటి? తల్లి, ఇంత బాధలు ఉండి నాకెందుకు చెప్పలేదు? నేను లేననుకున్నావా? అన్నయ్య, మీకంటూ ఒక జీవితం ఉందన్న సంగతి మర్చిపోయి నన్ను సంతోషంగా ఉంచటానికి నువ్వు 24 గంటలు కష్టపడి పనిచేశావు. నా బాధను చెప్పి నిన్నింకా బాధ పెట్టడం ఇష్టం లేక నీకు ఈ విషయం చెప్పలేదు. మీ పెళ్లికి వచ్చేటప్పటికి ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు పెళ్లి జరిగి ఆనందంలో ఉండగా నీకు ఈ విషయం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. తల్లి,
నీ పెళ్లి చేయగానే నా బాధ్యత తీరిపోయిందనుకున్నావా? మన అనుబంధం అక్కడితో ఆగిపోతుందా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను సంతోషంగా చూసుకుంటానని మన అమ్మా నాన్నకి మాటిచ్చాను. నీ అన్న బతుకున్నంత వరకు నీకెట్టాంటి ఇబ్బంది రానివ్వడు తల్లి. అయినా ఇక్కడ ఇంత జరిగితే నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నా బాధలు నీకు చెప్పి నిన్నింకా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదన్నయ్య. మా పెళ్ళైన నెల రోజులకే మా అత్తగారు మమ్మల్ని వేరే కాపురం పంపించారు. ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. ఇల్లు గడవడం కష్టంగా మారి నేను ఆ దుకాణంలో పనిచేస్తూ ఆయనకి వైద్యం చేస్తున్నాను. అయ్యో తల్లి, నీ బాధలు నాకు చెప్పకపోవడమే నాకు పెద్ద బాధ తల్లి. అయిందేదో అయింది. ఇప్పటికైనా నాకు ఈ విషయం తెలిసింది. పదండి, మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాను. బావకి సరైన వైద్యం చేయిస్తాను. వద్దన్నయ్య, మేమిక్కడే ఉంటాం. ఇంకా మేము నీకు భారంగా మారలేము. తల్లి, నువ్విక్కడిలా బాధపడుతూ ఉంటే నేను అక్కడ ఉండలేను. ఇప్పుడు మీరు నాతో రాకపోతే నేను చచ్చినంతొట్టే. అయ్యో అన్నయ్య, అలా అనొద్దు. నీకేమైనైతే నేను తట్టుకోలేను. అయితే నేను చెప్పిన మాట విని బయలుదేరండి అని చెప్పి వీరబాబు తన చెల్లిని బావని తీసుకు తన ఊరొస్తాడు. అక్కడ తన బావకి సరైన వైద్యం చేయించి తన చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. గణేష్కి కాలు నయమవుతుంది. వీరబాబు పనిచేస్తున్న కంపెనీలోనే గణేష్కి కూడా ఉద్యోగం చూస్తాడు. ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఉద్యోగం చేసుకుంటూ అదే ఊర్లో ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. రక్త సంబంధం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా చెక్కు చెదరని అనుబంధం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిరిపురం గ్రామంలో రామయ్య జానకి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక్కడే కొడుకు. తన పేరు ప్రసాద్. రామయ్య తన కొడుకుని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని రేయింబవళ్లు కష్టపడుతూ ఉండేవాడు. రామయ్య కొంత పొలం కౌలుకి తీసుకొని దానిలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆ సంవత్సరం ఆ ఊరి పొలాల్లో ఏదో గుర్తు తెలియని వ్యాధి సంక్రమించి పంట మొత్తం పాడైపోయింది. ఆ ఊరిలోని రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం భరించలేని కొందరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా రామయ్య ఒకరోజు ఇంట్లో పురుగు మందుల డబ్బాలను పరిశీలిస్తూ ఉండగా తన భార్య జానకి చూస్తుంది. ఇదేమిటి, మా ఆయన కూడా పురుగుమందు డబ్బాల్ని అంత దీర్ఘంగా చూస్తున్నాడు? ఒకవేళ ఊర్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తాను చేసుకుందామనుకుంటున్నాడా ఏమిటి? తనకేమైనా అయితే మా పరిస్థితి ఏమిటి? ఎందుకైనా మంచిది, ఈ సమస్య తీరేంతవరకు ఆయన్ని ఒక కంట కనిపెట్టుకునుండాలి అని అనుకుంటుంది. ఆ క్షణం నుండి రామయ్య ఏం చేసినా వెనకనే ఉండి గమనిస్తూ ఉంటుంది. అది గమనించిన రామయ్య జానకిని పిలిచి ఇలా అడుగుతాడు. జానకి, ఏంటి ఈ మధ్య నీ ప్రవర్తన అదోలా ఉంది? అలా ఎందుకనిపించిందండి? నేను రోజులాగానే ఉన్నానే. లేదు, ఈ మధ్య నువ్వు నన్ను ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నావు. ఎందుకని? అది ఎందుకంటే ఈ సంవత్సరం పంట దెబ్బతిని మనం తీవ్రంగా నష్టపోయాం. మన ఊర్లో కొంతమంది రైతులు నష్టభారం భరించలేక పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీరేమో నిన్న పురుగుమందు డబ్బాలని అదే పనిగా పరిశీలించి చూస్తుంటే నాకు కాస్త భయం అనిపించి మిమ్మల్ని ఓ కంట కనిపెట్టుకుంటున్నాను. పిచ్చిదానా, నేను కూడా వాళ్ళలాగా ఆత్మహత్య చేసుకుంటానని భయపడుతున్నావా? నేను చచ్చిపోయేంత పిరికివాణ్ణి కాదు. కష్టం వస్తే ఎదిరించి పోరాడతానే గాని పిరికితనంతో ప్రాణం తీసుకోను. మన జీవన ప్రయాణంలో కష్ట నష్టాలు, సుఖదుఖాలు సహజంగానే వస్తూ ఉంటాయి. వాటిని అనుభవిస్తూ ముందుకు సాగాలి. అదే జీవితం. ఆటికి భయపడి ప్రాణం తీసుకుంటే మనం పుట్టి వృధా. నువ్వేమీ భయపడకు. నాకంటూ ఓ బాధ్యతుంది. బాధ్యతగల భర్తగా, బాధ్యతగల తండ్రిగా నా బాధ్యత నేను నెరవేరుస్తాను. రామయ్య మాటలకి జానకి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. సహజంగా రామయ్య చాలా ధైర్యవంతుడు, మొండి మనిషి. ఎంతటి కష్టమెదురైనా పోరాడతాడు, కాని వెన్నుచూపడు. ఇక చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను చవిచూసిన రామయ్య కష్టాన్ని ఇష్టపడతాడే కాని భయపడడు. మళ్లీ అప్పు చేసి పొలం సాగు చేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రామయ్య కొడుకు ప్రసాద్ పెద్దవుతాడు.
పట్నంలో బాగా చదువుకుని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఒకరోజు ప్రసాద్ ఇంటికొచ్చి తన తల్లితో ఇలా మాట్లాడతాడు. అమ్మా, నేను ప్రస్తుతం పట్నంలో మంచి ఉద్యోగంలో ఉన్నాను. నువ్వు నాన్న నా దగ్గరికి వచ్చేసి అక్కడే ఉండొచ్చు కదా. మీ నాన్న మన మాట వినడు, బాగా మొండోడు. నీ చిన్నతనంలో ఒకసారి మనూరికి కరువు సంభవించినప్పుడు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ నాన్న కూడా చచ్చిపోతాడేమోనని భయపడ్డాను. కాని మీ నాన్న మొండోడు. అంతటి కష్టాన్ని తన గుండెలోనే దాచుకొని మళ్లీ తిరిగి కష్టపడి వ్యవసాయం చేసి 2 ఎకరాల పొలం కొన్నాడు. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు ఆయన తన రెక్కల కష్టం మీద సంపాదించిందే. వీటిని వదిలిపెట్టి ఆయన రాడు. నువ్వే సెలవు దొరికినప్పుడు వచ్చిపోతా ఉండు. అది కాదమ్మా. మీ నాన్న నీకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నాడు. నిన్ను చదివించి ప్రయోజకునిగా మార్చి నీకు పెళ్లి చేసి తన బాధ్యతలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ నాన్నకి ప్రత్యేకంగా కోరికలు ఆశలు ఏమీ లేవు. మనం సంతోషంగుంటే చాలు అనుకుంటాడు. అందుకే ప్రతిరోజు కష్టపడుతున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టుకో. అలా ప్రసాద్ తల్లి మాట కాదనలేక కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనుకోకుండా ఒకరోజు జానకి కన్ను మూస్తుంది. మళ్ళీ తన ఉద్యోగానికి పట్నం వెళ్తాడు. ఊర్లో రామయ్య ఒంటరిగా ఉంటాడు. ఒకరోజు ప్రసాద్ ఇంటికొచ్చి, నాన్నా, మీరిలా ఒంటరిగా ఇక్కడ ఉండటం కంటే నాతో పాటు వచ్చేసి పట్నంలో ఉండొచ్చు కదా నాన్నా. మీ అమ్మ ఈ ఇంట్లోనే కన్ను మూసిందిరా. మీ అమ్మ జ్ఞాపకాలతో నన్నిక్కడే ఉండని. నాన్నా, నీకో విషయం చెప్పాలి. నాకు కొంత డబ్బు కావాలి. అది నువ్వే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. నీకిప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? నేను నా స్నేహితులతో కలిసి ఒక కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను. దానికి పెట్టుబడిగా డబ్బు అవసరం పడింది. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం బాగోలేదా? బావుంది నాన్నా, కానీ వ్యాపారం చేస్తే ఎక్కువ సంపాదించొచ్చు. అప్పుడు నా భవిష్యత్తు బావుంటుంది కదా. నీ భవిష్యత్తు బావుంటుందంటే ఏదో ఒకటి చేసి నీకు డబ్బు పంపిస్తానులే. నువ్వు జాగ్రత్తగా ఉండు. రామయ్య ఇచ్చిన భరోసాతో ప్రసాద్ పట్నం వెళ్లి తన స్నేహితులతో వ్యాపారం చేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. రామయ్య ఊర్లో ఉన్న పొలం ఇల్లు అమ్మి ప్రసాద్కి డబ్బులు పంపిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రసాద్ వ్యాపారం చేస్తూ అసలు ఊరి వైపు రావడమే మర్చిపోతాడు. ప్రసాద్ పట్నంలో మంచి స్థాయికి ఎదుగుతాడు. ఊర్లో చేయటానికి పనిలేక రామయ్య పట్నంలోని తన కొడుకైన ప్రసాద్ దగ్గరికి వస్తాడు. ప్రసాద్ పట్టణంలో డబ్బు బాగా సంపాదించి సామాన్యులకి అందని ఎత్తుకెదుగుతాడు. రామయ్య ప్రసాద్ని కలవడానికి ఎంత ప్రయత్నించినా తన ఇంటి వద్ద సెక్యూరిటీ లోనికి అనుమతించడు. ఊరు వెళ్ళలేక తన కొడుకుతో ఉండలేక తను పట్నంలోనే ఒక మారుమూల ప్రాంతంలో రిక్షా తొక్కుతూ జీవనం సాగి. ఒకరోజు రామయ్య రిక్షా తొక్కుతూ ఉండగా కార్లో వెళుతూ ప్రసాద్ రామయ్యని చూస్తాడు. ఈయన మా నాన్నలా ఉన్నాడే. అవును, మా నాన్నే. మా నాన్న ఇక్కడికొచ్చి రిక్షా తొక్కుతున్నాడా? పోనీలే, ఎలాగోలా బ్రతకని. ఇప్పుడు నేనున్న స్టేటస్కి ఆయన్ని మా నాన్నగా పరిచయం చేస్తే నా పరువు పోతుంది. అయినా మా నాన్న మొండోడు, నా అవసరం లేకుండా ఎలాగైనా బ్రతికేస్తాడు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. రామయ్య ప్రతిసారి ఆ ఇంటి వైపుకు వెళ్లి తన కొడుకుని చూస్తూ ఉంటాడు. ప్రసాద్ పెళ్లి చేసుకుంటాడు. కాని ఆ విషయం మాత్రం రామయ్యకి తెలీదు. ఒకరోజు రాత్రిపూట ప్రసాద్ తన భార్యతో కలిసి వస్తూ ఉండగా తన కారు చెడిపోతుంది. ప్రసాద్ ఎంత ప్రయత్నించినా కారు బాగవదు. ఇంతలో ప్రసాద్ భార్య అనూష అటుగా వస్తున్న రిక్షాని ఆపుతుంది. ప్రసాద్ రిక్షా ఎక్కుతూ తన తండ్రి రామయ్యని చూస్తాడు. చూసి కూడా తనెవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. బాబూ, ఎలా ఉన్నావురా? మీకు మావారు తెలుసా? ఏంటి నాన్నా, పెళ్లి చేసుకున్నావా? కనీసం నాకో మాటైనా చెప్పలేదు. చూడండి, మీరెవరో గాని నేను తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. మనిషిని పోలిన మనుషులు 7 అంటారు. మీరు కూడా మావార్లాంటి వారిని ఎక్కడైనా చూసి పొరపడుంటారు. పర్వాలేదు. మనం ఈ రిక్షాలో ఎందుకు? వేరే బండి ఏదైనా చూసుకుందాం.
అదేంటండి ఎలా అంటారు? ముందుగా ఈ బండినే కదా పిలిచాం, దీనిలోనే వెళదాం. అంటే మనమిద్దరం ఉన్నాం, అసలే ఆయన వయసులో పెద్దాయన, మనిద్దరిని రిక్షాలో తీసుకుని వెళ్ళటం అంటే చాలా కష్టం. వాళ్ళకిదంతా అలవాటే, ఆయన తీసుకెళ్తాడు. బాబు, నేను వ్యవసాయం చేసిన వాణ్ణి. పొలం దున్నేటప్పుడు ఎద్దులు అలసిపోతే వాటిని పక్కన పెట్టి నాగలి నా భుజానికి గట్టుకుని లాగిన వాణ్ణి. మీ ఇద్దరూ నాకు పెద్ద భారం కాదు. రండి, ఎక్కండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరింకేం మాట్లాడొద్దు, రండి ఎక్కండి. ఇలా రిక్షాలో ఎప్పుడో నా చిన్నప్పుడు తిరిగాను, మళ్ళీ ఇన్నాళ్లకి ఇప్పుడు కుదిరింది, రండి. రామయ్య రిక్షా తొక్కుతూ వారిని తీసుకువెళ్తూ ఉండగా అనూష రామయ్యతో మాట కలుపుతుంది. ఏవండి, మీరు ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతున్నారు, మీకు పిల్లలేరా? ఉన్నాడమ్మా, నాకు ఒక కొడుకున్నాడు. మరి మీరిలా కష్టపడుతూ ఉంటే తనేం చేస్తున్నాడు? నా కొడుకు గురించి మీకు చెప్పాలంటే మీకు ఒక పురాణ కథ ఒకటి చెప్పాలమ్మా. చెప్పమంటారా? కదా, భలే, నా కథలంటే భలే ఇష్టం, చెప్పండి చెప్పండి. భగవంతుడు రాక్షస సంహారం చేస్తూ ఉంటే వాళ్ళలో కొందరు భగవంతుణ్ణి ఇలా అడుగుతారు, స్వామి, మేము రాక్షసులం గదా, ఇప్పుడంటే సరిపోయింది, మరి కలియుగంలో మేమెలా జన్మిస్తాము, ఎవర్ని హింసించాలి అని అడుగుతారు. అప్పుడు ఆ భగవంతుడు కలియుగంలో రాక్షసులందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల్లో కొడుకులుగా పుట్టి తల్లి తండ్రుల్ని పీక్కు తినండి అని వరమిచ్చాడు. అందుకే ఆ రాక్షసులిప్పుడు మాలాంటి వాళ్ళకి కొడుకులుగా పుట్టి మమ్మల్ని సాధిస్తున్నారు. అందులో నా కొడుకు ఒకడు. అర్థమైందండి, మిమ్మల్ని మీ కొడుకు పట్టించుకోకుండా వదిలేశాడు. మీ బాధ మీ మాటల్లో అర్థమవుతుంది. మీరు మీ పిల్లలపై ఎలాంటి ప్రేమ పెంచుకున్నారో తెలుస్తుంది. అమ్మా, ఈ కాలం కుర్రాళ్ళకి ఆడపిల్ల ప్రేమ నచ్చుతుంది గాని తల్లి తండ్రుల ప్రేమ కనపడదు. ఓసారి నా కొడుకు బళ్ళో ఆడుకుంటూ కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. ఆడ నొప్పితో బాధపడుతుంటే నేను పనిలోకి వెళ్ళటం మానేసి ఆ ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆళ్ళ దెబ్బకి మందేసి కట్టుగడుతుంటే నొప్పి తట్టుకోలేక వాడు నాన్న నాన్న అంటూ నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఆడి బాధ చూడలేక నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. మగాన్ని గదమ్మా, ఏడిస్తే బాగోదని నాలో నేనే కుమిలిపోతూ వాడికి ధైర్యం చెప్పాను. కాని ఈరోజు కనీసం నేనున్నానన్న ధైర్యం చెప్పడానికి కూడా ఆడికి ధైర్యం సరిపోవటం లేదు. బాధపడకండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని అనూష అంటూ ఉండగా వారు దిగాల్సిన చోటొస్తుంది. రామయ్య రిక్షా ఆపి దిగమంటాడు. ఇదే మా ఇల్లని మీకెలా తెలుసు? ఇంతకు ముందు బాబుగారిని ఇక్కడ చూశానండి, అది గుర్తుంచుకొని ఆపాను అని రామయ్య చెప్పేసరికి సరేనని ఇద్దరూ రిక్షా దిగి లోనికి వెళుతూ అనూష రామయ్యకి డబ్బులిస్తుంది. రామయ్య చెప్పిన మాటలకి ప్రసాద్ లోపలే కుమిలిపోతూ ఉంటాడు. లోనికి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. రామయ్య చీకట్లో సరిగా కనబడక తడుముకుంటూ రిక్షా పట్టుకుని ముందుకి తూలుతాడు. అది చూసిన ప్రసాద్ పరిగెత్తుకుని వెళ్లి తన తండ్రిని పట్టుకుని భోరున ఏడుస్తూ రామయ్య కాళ్లు పట్టుకుని ప్రసాద్ ఇలా అంటాడు. నాన్నా, నన్ను క్షమించండి. డబ్బు మీద వ్యామోహంతో కనిపించిన మిమ్మల్ని పట్టించుకోలేదు. నా భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. నేను నా స్వార్థంతో ఆలోచించి మీకు నీడ లేకుండా చేశాను. నా కోసం మన ఇంటిని పొలాన్ని అమ్మి నాకు మీరు డబ్బిస్తే దాంతో బాగుపడి నేను మిమ్మల్ని నా తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గుపడి వదిలించుకున్నాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమైంది. నాన్న, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అనూష ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొస్తుంది. ఏంటండి మీరనేది? ఈయన మీ నాన్నగారా? అవుననుష, నేను ప్రయోజకుడిగా మారాలని మా నాన్న ఎన్నో కలలు కన్నాడు. ఆయన జీవితాన్ని త్యాగం చేసి నాకు జీవితాన్ని ప్రసాదించాడు. అలాంటి తండ్రిని ఎవరు మీరు అని క్షమించరని తప్పు చేశాను. తన తప్పు తాను తెలుసుకొని బాధపడుతున్న కొడుకుని రామయ్య క్షమిస్తాడు. అనూష పట్టుబట్టి రామయ్యని వారితోనే ఉండడానికి ఒప్పిస్తుంది. ఆ రోజు నుంచి రామయ్య తన కొడుకు దగ్గరే ఉంటూ తన శేష జీవితాన్ని పూర్తి చేస్తాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇది ఇవాల్టి కథ.
మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.